V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక సంస్కర్త ఆధునిక భారత్ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హై స్కూల్లో గ్రేస్ సర్వీస్ సొసైటీ వారాలు హై స్కూల్ విద్యార్థులకు రగ్గులు మరియు హైజనీ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనం డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల నుండి రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు సహకారంతో ఉండి నియోజకవర్గ 4 మండలాల ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు పోలీస్ స్టేషన్లకు బొలోరో వాహనాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ జయసూర్య, జిల్లా పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె భవనంలో ఉండేది. ఇప్పుడు ఒక పర్మనెంట్గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సీసీ కెమెరాలతో సుమారు 800 నుంచి 1000 కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగినా, అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగకపోవచ్చు, ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు. దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ల నుంచి ఇన్ఫర్మేషను ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక ధైర్యం, ప్రభుత్వం చేయవలసిన పనుల్లో ఓకే పోలీసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. గుడ్ పోలీసింగ్ ఉండాలి. ఆకివీడు సర్కిల్ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఇనాగరేట్ చేసే వాహనాలు మాకు ఇచ్చారు. దానికి ఎంతో మేము వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఫామ్ అయింది భీమవరం హెడ్ క్వార్టర్స్గా. కొద్దిగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వెనకబడి ఉంది. సో ఉండి ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిపిఓ, ఎస్పీ ఆఫీస్ కానీ అన్నిటికి కూడా వారు సహకరిస్తామని మాకు చెప్పారు. గంజాయి బ్యాచ్ బీభత్సం. కారులో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కార్లు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్ పై కారు ఎక్కించారు గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు కాగా మరొక కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉత్తరాంధ్రను తలపిస్తున్న దివిసీమ అవనిగడ్డ మోపిదేవి చల్లపల్లి ఘంటసాల నాగాయలంక కోడూరు నియోజకవర్గాన్ని చుట్టుముట్టేసిన మంచు దుప్పటి భయంకరమైన చలిలో వణుకుతూ ఉదయపు నడక చేస్తున్నారు ప్రజలు. పులిగడ్డ వద్ద కృష్ణమ్మను తలపిస్తున్న మంచు సరస్సు దివిసీమలో ఎన్నడూ కనిపించని మంచు తీవ్రత నేడు దర్శనం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం రిపోర్టర్ కంచెల్లపల్లి వెంకటనాంచార్యని. మామూలుగా గత 5-6 రోజుల మట్టిగా మనసు పడటం కారణం వల్ల నైటు ప్రయాణికులు తెల్లవారుజామున మీరు ప్రయాణం చేయమంటే బళ్ళు మీద కానీ కార్ల మీద కానీ పొగులు చేసుకోండి. దానికి పొగులు పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. మీరు ఆ పొగులు పెడతాం వల్ల మీకు ఇబ్బంది ఉండదు. అదే నైట్ అనుకో తెల్లవారుజామున మనసులో ఏ బండి ఎదురొస్తుందో తెలియట్లేదు. దానికి కొంతమంది ప్రజలు మా దృష్టికి తీసుకురాగా మేము ప్రజలకి తెలియపరుస్తున్నాం. ఇట్లు అవనిగడ్డ రిపోర్టర్ కంచెల్లపల్లి వెంకటనాంచారి. నిజంగా ఇలాంటి వెధవ టీచర్లు ఉంటారా? మీకు వాట్సాప్లో సంఖ్యలు మరియు సమూహాలు ఉన్న దయచేసి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇది రాజ్బాగ్ డిపిఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు షకీల్ అహ్మద్ అన్సారీ వల్సాద్ యొక్క హృదయ విదారకర చర్య. వైరల్గా మారిన వీడియో పెద్ద మార్పును తెస్తుంది. మీకు వాట్సాప్లో ఎన్ని నంబర్లు మరియు గ్రూపులు ఉన్నప్పటికీ ఈ వీడియోను మిస్ అవ్వకండి. వీడియో వైరల్కి కూడా చాలా తేడా ఉంటుంది. أول في الدنيا يا ابن الكلب. في الأوضة استناني في الأوضة هناك. أنت البنت دي عملت إيه؟ طلعت التلفزيون. يا بنت الكلب الكاميرا جايباك يا بنت الكلب هتحوري؟ تحت. لما يتخرب مش يتخرب تحت. يلا 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 يا بنت الكلب يا ولد اللي كان بيلعب في التلفزيون هذا مين تاني هو خيرك اصلا భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పరిధిలోని మనుగూరు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో హై స్కూల్లో విద్యార్థులకు రగ్గులు మరియు హైజెనిక్ గిఫ్ట్లు ప్యాకెట్లను పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రేస్ సర్వీస్ సొసైటీ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను చదివిస్తూ నిరుపేద కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గ్రేస్ సొసైటీ అధ్యక్షులు ఎంఎల్ ప్రసాద్ వారి సంస్థను అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థులకు పెద్దపీట వేసిందని ఈ జడ్పీహెచ్ఎస్ స్కూల్కి 20 లక్షల ఖర్చుతో మంచి
మంచినీటి సదుపాయం, విశాలమైన గ్రౌండ్కి ఉపాధ్యాయుల కోరిక మీద నిధులు మంజూరు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామని, విద్యార్థుల ఆటపాటలతో కూడా ఉత్సాహంగా పాల్గొనాలని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలకు చేరి మంచి ఉద్యోగాలు సాధించి భారతదేశానికి, మీ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మనుగూరు ఎంఈఓ స్వర్ణలత, జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం నాగజ్యోతి, గ్రేస్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎంఎల్ ప్రసాద్, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినరి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి హెచ్ఎం గారు, ఎంఈఓ గారు, గ్రేస్ మరి వాళ్ళ సొసైటీ గ్రేస్ సర్వీస్ సొసైటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ ప్రసాద్ గారు, గ్రేస్ హాస్టల్స్ ఐటీఐ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు పుల్లారావు గారు, అదేవిధంగా హరీష్ గారు, సామేల్ గారు, నాతో పాటు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గారు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ ముందుగా 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2వ తారీఖు, జనవరి 2వ తారీఖు కొత్త సంవత్సరంలో నిన్నే అడుగుపెట్టాం. మనం వీడ్కోలు కూడా ఘనంగా పలికాం. మన ప్రాంతంలో, మన తెలంగాణ వ్యాప్తంగా కూడా 2023 ఎండింగ్ రోజున తెల్లవారులు సంబరాలు సరదాలతోని దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పడం జరిగింది. 2024 సంవత్సరంలో మనం మంచి, చెడు, సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా అనుభవించి ఒక మెమొరీగా మనల్ని వదిలేసి వెళ్ళింది 2024 సంవత్సరం. అవన్నీ కూడా మనకు జీవితంలో మరచిపోలేనటువంటి జ్ఞాపకాలు. ఈ కొత్త సంవత్సరంలో కూడా మనందరికీ, ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలు దేవుడు ప్రసాదించాలని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ రవాణా శాఖ డోర్ డెలివరీ ప్రచార మహోత్సవ ర్యాలీని భీమవరం ఆర్టీసీ డిఎం మరియు సిబ్బంది నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నామని, 2017 వరకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిపిన ఈ కార్గో సౌకర్యాన్ని 2017 నుండి ప్రారంభించామని, ఇప్పటి వరకు దిగ్విజయంగా నడుపుతున్న ఈ కార్గో ప్రజలకు మేలైన సేవలు అందించడానికి అతి తక్కువ రుసుముతో ఇంటి వద్దకే డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించామని, ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఏపీఎస్ఆర్టీసీని అందరూ ఆదరించాలని కోరారు. ఆర్టీసీ కార్గో సేవలను ఆదరించండి. ఆర్టీసీ కార్గో సేవలను ఆదరించండి. ఆర్టీసీ కార్గో సేవలను ఆదరించండి. డోర్ డెలివరీ సర్వీసులను ఆదరించండి. ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీసులను ఆదరించండి. తక్కువ ఛార్జీతో ఆర్టీసీ కార్గో సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో తరఫున భీమవరం పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా కాకుండా సరుకు రవాణా రంగంలో కూడా అగ్రగామిగా ఉందని. 2017 సంవత్సరానికి ముందు ఎయిర్నెల్ పార్సిల్ సర్వీస్ అనే కాంట్రాక్ట్ ద్వారా నడిపేటువంటి రవాణా విభాగాన్ని, సరుకు రవాణా విభాగాన్ని 2017 నుంచి ఏపీఎస్ఆర్టీసీ సొంతగా నడుపుతూ ఉంది. అప్పటి నుంచి కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు లభిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ యొక్క సేవలు, కార్గో సేవల్లో ఉత్తమమైనవి ఏంటంటే అత్యంత వేగంగా, అత్యంత చౌకగా, అత్యంత సురక్షితంగా తీసుకెళ్ళబడుతుంటాయి. దీంట్లో ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే, ఈ నెల నుంచి కార్గో డోర్ డెలివరీ అంటే రాష్ట్రంలో ఎంపిక చేయబడిన 78 పట్టణాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు 50 కేజీల బరువు వరకు నామమాత్రపు రుసుముతో ఇంటి దగ్గరకే డెలివరీ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మన బంధువులకి ఏమైనా ఒక స్వీట్ ప్యాకెట్ పంపించాలంటే వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చి లైన్లో నుంచి డెలివరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన వాళ్ళే తీసుకెళ్ళి ఇంటికాడ ఇచ్చి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.
మరి ఇది చాలా అద్భుతమైనటువంటి సౌకర్యం. దీనికి ప్రచారాని కోసం అని చెప్పి ప్రచార మాసోత్సవం అనేటువంటిది మా ఎండి అండ్ డీజీపీ గారైన శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారి ఆదేశాల మేరకు ఈ ప్రచార మాసోత్సవం నిర్వహిస్తున్నాం. ఇవాళ దీనికి సంబంధించి మా దగ్గర ర్యాలీ చేస్తున్నాము పట్టణంలో అంతా. ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించి ఇవన్నీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. కాబట్టి ఆర్టీసీ సరుకు రవాణాని కూడా ప్రజలంతా ఆశీర్వదించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో శ్రీ 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 అఖిల భారత అయ్యప్ప స్వామి 19వ మహాపడిపూజ చేయడం జరిగింది. ఈ పూజను శ్రీకాంత్ గుప్తా గురుస్వామి, గోపాలకృష్ణ గురుస్వామి, టిఎన్ బాబు గురుస్వామి, అశోక్ గురుస్వామి, శివరాం గురుస్వామి, చారి గురుస్వామి మరియు గురుస్వాములు ఆధ్వర్యంలో మహాపూజ చేయడం జరిగింది. మరియు ఈ పూజలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు ప్రశాంత్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నారాయణపేట జిల్లా హాజరు కావడం జరిగింది. ఈ పూజను ఊరేగింపు మరియు పాలాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ పూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపురం నుండి చర్ల ప్రధాన రహదారి యాకన్నగూడ గ్రామం వద్ద కల్వర్టు డ్యామేజ్ అయినందున అటువైపు వెళ్లే వాహనాలకు రహదారి లేదు అని అన్నారు. భద్రాచలం వెళ్లే వాళ్లు ఏటూరు నాగారం, మణిగూరు మీదుగా వెళ్లాలన్నారు. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ అటువైపు వెళ్లే ఇబ్బందులకు గురికావద్దని వెంకటాపురం ఎస్ఐ కె తిరుపతిరావు తెలిపారు. ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు పరిశీలించారు. సీఎంఓ ఓఎస్టీ రెజ్లింగ్లో హన్మకొండకు 7 పథకాలు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలు గురువారం ముగిశాయి. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత 3 రోజులుగా జరిగిన పోటీలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపు 2000 మంది పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్టీ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్ రెజ్లింగ్ పోటీలను వీక్షించారు. గత కొన్ని రోజులుగా హన్మకొండలో జరుగుతున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ గురించి జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి గూగులోత్ అశోక్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను సీఎం కప్ పోటీల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులకు సమకూర్చిన భోజనాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది. గవర్నమెంట్ ఆలోచన అనేది కూడా మీరు చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళల్ని వాళ్ళ ఒక బిజినెస్ లేడీగా ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీతో ఒక బిజినెస్ ఉమెన్గా వాళ్ళని డెవలప్ చేయాలని ఒక బేసిక్ ఆలోచన. మనం ఎందుకు దాంట్లో భాగస్వామ్యం కావద్దు మన దగ్గర, ఎందుకంటే మనకు ఒక స్ట్రక్చర్ ఉంది. మన గవర్నమెంట్ పరంగా డిఆర్డీ కానీ ఇండస్ట్రియల్ కానీ స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నప్పుడు మన దగ్గర ఉమెన్ పవర్ కూడా ఉంది. మనం చూస్తున్నాము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. రెండవది ఒక రకంగా చెప్పాలంటే పురుషుల కన్నా కూడా మహిళలు లీడ్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా. పాకాల మహిళా బ్యాంక్ అనేది కూడా చెప్తున్నాను. ఎవరుకున్నా కానీ వీ హ్యావ్ అంటే గౌరవ మంత్రి వారు శ్రీధర్ బాబు గారితో మాట్లాడినప్పుడు నాకు దివ్య మేడం గారితో సీత గారి వీళ్ళిద్దరిని మీరు అప్రోచ్ కండి. మీకు వాళ్ళు ఆల్రెడీ స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేస్తున్నారు. రెండోది ఏంటి అంటే మనకు మాట్లాడినప్పుడు కూడా చైనాని కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్తుంటారు. అక్కడ కుటీర పోషణ ద్వారానే ఇవాళ మనం చూస్తే అది ప్రపంచంలోనే ఎకనామికల్గా ముందుకు పోవడమే కాకుండా రెండోది ఇవాళ అమెరికా లాంటి దేశం ఉన్నది. వీళ్ళు ఎక్స్పోర్ట్ కి ఒక 15 days 10 days ఆపేస్తే మాత్రం అమెరికా లాంటి దేశం కూడా అలకులమైన పరిస్థితి ఉన్నాయి. ఈ సిటీలో మేము ఎమ్మెల్యేస్ న్యూస్ పోయినప్పుడు కూడా చైనాలో కూడా ఈ కుటీర పరిశ్రమలో కూడా చూడడం జరిగింది. ఉద్యోగ బాధ్యత ఒకటైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతకన్నా పెద్దగా మనకు ఉన్నది. సస్టైనబిలిటీ పెంచాలి, అదేవిధంగా కుటీర పరిశ్రమ పెంచాలి అనేది మన ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి మనం పోతున్నాం. హనుమకొండ వరంగల్ సంబంధించిన అక్కడ ఒక ప్రోగ్రామ్ రూపకల్పన జరిగిన తర్వాత అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు ద కలెక్టర్స్. వచ్చిన తర్వాత అక్కడ అప్పటికే కలెక్టర్ లాస్ట్ మీటింగ్ లో కూడా మా పీడీలకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మా కలెక్టర్స్ ఇద్దరు కూడా వాళ్ళ సంపాదనకు ఇది కూడా ఒక రకమైన టేస్ట్. యాక్చువల్గా విలేజెస్ లో ఏంటంటే మ్యామ్ ఆండ్రోపినస్ చిన్న చిన్న లెవెల్స్ లో దాని
చాలా అంటే అన్నట్టుగా మార్కెటింగ్ వాళ్ళకి ప్రాపర్గా తెలియడం లేదు. మేము డిస్కసింగ్ విత్ వీళ్ళ అఫీషియల్స్తో మాట్లాడుతున్నప్పుడు దే సెడ్ దట్ వాళ్ళకి ఎగ్ మార్క్ ఇప్పించడానికి ISI సర్టిఫైడ్ కూడా వాళ్ళకి ఇప్పిస్తూ ప్యాకేజింగ్ కూడా కరెక్ట్గా చేసి అది మార్కెట్లోకి వాళ్ళకి వెళ్ళే విధంగా అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తీసుకెళ్తాం అన్నట్టుగా కొన్ని కేసెస్లో కూడా డిస్ట్రిక్ట్స్లో చేశాను. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ సిద్దిపేట ఈ రికార్డ్లో ఒక నాన్ వెజ్ మొబైల్ పికిల్ ఒకటి చేశాను. అయితే అది వాళ్ళు డైరెక్ట్ అమెరికాకి ఆ ప్లేసెస్ డిఫరెంట్ కంట్రీస్ కూడా పంపిస్తాను. అది వీళ్ళే చేశారని నాకు తెలియదు, ఇప్పుడు సార్ చెప్తుంటే తెలిసిందా. సో ఆ విధంగా సార్ నిజంగా ఇది మంచి ఇది సార్. ఇది ఖచ్చితంగా మన విలేజ్ లెవెల్లో చేస్తున్నారు సార్. చాలా మంది కంపేర్ చేసుకుంటే వరంగల్ అంటే సిద్దిపేట కంటే ఇక్కడ మేము కంపేర్ చేసుకున్నప్పుడు వేరే డిస్ట్రిక్ట్ కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు, చిన్న ఎంటర్ప్రీనర్స్, కానీ లిమిటెడ్గా వాళ్ళ కొంత వరకే రీచ్ అవుతున్నారు. ఇప్పుడు కొంచెం ప్లాంట్గా పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసినట్టయితే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి గుడ్ ఎంటర్ప్రీనర్స్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా మేము మా సైడ్ నుంచి మా APMs కానివ్వండి, CCs కానివ్వండి అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున అది విలేజెస్లోకి వెళ్ళే విధంగా అందరూ ఉపయోగించుకునే విధంగా మీరు అన్నట్టుగా సార్ వాస్తవానికి యూత్ చాలామంది వాళ్ళు ఇంటరు అలా చదివేసి చదువు ఆపేసేసి వాళ్ళు మంచి బతుకులే చదువు అంటే కొంతవరకు వాళ్ళు నేర్చుకున్నారు, ఫెయిల్ అయిపోయి కాలిపోయారు. వాళ్ళు ఏం చేయకుండా ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చారు మేడం. అది టోటల్ 1.37 acres ఉన్నది మేడం. తర్వాత అక్కడ రూమ్స్ కూడా మంచి కండిషన్ ఉంది. They will also be willing to pay some minimal rent while we become ready. So we can give this premises out as a model premises. While our operations run change, it can be like a manufacturing hub. And one unit or 1 or 2 quarters can be like a display training center, so that very any groups will akkadiki teeskelli itla cheyali ani vallaki chupidani like a mini shilpara. Yes, but sale types. Yeah, we should have one sale point, but I don't know how far sales will be primarily this. బేసిక్ లొకేషన్ అయితే మనకు ఈ నీరుకుల వీట నడికుడలో ఉన్న 2 కూడా అవి అక్కడ ఉన్నవి రెడ్కోవాలని చెప్పారు సార్. కొద్దిగా లొకేషన్స్ మనకు కాస్త వైబుల్గా లేవని చెప్పారు సార్. ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా DBH వారి నుంచి ఆ ప్రపోజల్. పెద్దంబరపేట మున్సిపాలిటీ కుంట్లూరు 24వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో నూతన సంవత్సర సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు స్లేట్స్ పంపిణీ చేశారు. కౌన్సిలర్ కందాడ అనుపమ సుప్రసేన రెడ్డి సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పిల్లలతో కేక్ కట్ చేసి వాళ్లతో సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి పనులు కాలనీలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని 24వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక సంఘ సంస్కర్త ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కరా వేణుగోపాల్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు NM శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తెలంగాణ సివిల్ సప్లై GCC హమాలీ వర్కర్లు యూనియన్ CITU యూనియన్ ఆధ్వర్యంలో MLS పాయింట్ అశ్వాపురం వద్ద జనవరి 1వ తారీఖు నుండి నిరవధిక సమ్మె కొనసాగిస్తూ వాళ్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1 తారీఖు నుంచి 10/2024 జరిగిన వేతన ఒప్పందం ప్రకారం జీవో విడుదల చేయాలని, సివిల్ సప్లై హమాలీల వలె GCC హమాలీలకు PF సౌకర్యం కల్పించాలని, సివిల్ సప్లై GCC హమాలీలకు పని భద్రత కల్పించాలని, జీవో ప్రకారం జనవరి 2025 నుండి ఏరియర్స్తో సహా చెల్లించాలని, 60 సంవత్సరాల పైబడిన హమాలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, తదితరుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీలు ఐలయ్య, లింగయ్య, ఉప్పలయ్య, శ్రీను, లింగారెడ్డి, శ్రీను, అశోక్ పాల్గొన్నారు. జీవో ప్రకారం జనవరి 2024 నుండి ఏరియర్స్తో సహా చెల్లించాలి. అమ్మాయిలకు ID కార్డులు ఇవ్వాలి. 60 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అది మాకున్న సమస్య. అది జరిగిన 10వ నెల 3వ తారీఖు జరిగింది.
జరిగిన కాడ నుంచి మాకు సర్కిల్ ఇస్తారని చెప్పేసి ఇవ్వలేదు. ఇవ్వని దాని వల్ల మేము అంతా వాళ్ళు వీళ్ళు ఇండియా కమిషన్ ఈసీసీ సివిల్ సప్లై కార్మికులందరూ సమ్మెలోకి దిగడం అది ఇయర్ నుంచి ప్రారంభిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక సంస్కర్త, ఆధునిక భారత్ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో గ్రేస్ సర్వీస్ సొసైటీ వారు హై స్కూల్ విద్యార్థులకు రగ్గులు మరియు హైజనీ గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.